ఇన్నేళ్లు పాలిస్తుంది గాంధీ కదా, ఈ 10 ఏళ్ల నుంచి మోదీయే కదా. ఈ గాంధీలు మోదీలు బీసీ బిల్లు ఈ 12 ఏళ్లుగా ఎందుకు పెట్టలే? 70 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ఎందుకు పెట్టలే? బీజేపీ ఎందుకు దాని మీద వాయిస్ తీయలే? హరికృష్ణ అడుగుతున్నా నేను. హరికృష్ణ, నువ్వు ఇలా ఎల్లయ్యవో మల్లయ్యవో కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన 2024 డిసెంబర్ 9 నాడు నువ్వు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యునివి. అట్లాగే ఇలా కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వు ఒక ఎంపీవి రాజ్యసభ. ఇవి 8, 8, 16 ప్లస్ 1 17 మంది ఎంపీలు. మీరు బీసీల కోసం, మీ 2 జాతీయ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు, హరికృష్ణయ్య ఒక ఎంపీ, 17 మంది ఎంపీలు బీసీ బిల్లు కోసం రాజీనామా చేసి నరేంద్ర మోదీకి పంపిస్తే, నరేంద్ర మోదీ ఈడబ్ల్యూఎస్ ని పెట్టినట్టు బీసీ బిల్లును ఎందుకు పెట్టాడు? దీనికోసం ఎవరు యుద్ధాలు చేయలే, ఉద్యమాలు చేయలే. మరి దీనికోసం 70 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తారు కదా, 70 ఏళ్ళుగా బీసీలు ఉద్యమాలు చేస్తారు కదా, మాకు రావాల్సిన వాటా కావాలని, మాకు న్యాయం జరగాలని 70 ఏళ్ళుగా కొట్లాడుతారు కదా. నీ బీజేపీ పార్టీని మోసేది, నీ కాంగ్రెస్ పార్టీని మోసేది కూడా బీసీలే కదా. ఇక్కడ బీసీలు, ఇక్కడ బీసీలే కదా. మరి ఈ బీసీలను, ఈ 2 కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఎన్ని రోజులు బీసీలను వంచిస్తాయి?